సముద్రంలో ఉన్న చేప నీళ్లు తాగట్లేదనేది ఎంత అబద్ధమో, ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోరన్నది కూడా అంతే అబద్ధమని ఓ మహానుభావుడన్నమాట. సామాన్యుల పనులంటేనే పైల్స్ పక్కకు పడేసే అవినీతి అధికారులెందరో, పేదల మొహాలు చూడడానికి కూడా ఇష్టపడని వారు మరికొందరు. అధికారముందన్న అహంకారమో, నిర్లక్ష్యమో తెలీదు గాని, కొంతమంది క్రూరంగా వ్యవహరిస్తూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ ఉంటారు. ఏళ్లకేళ్లు సమస్యను నీరుగారుస్తూ కాలయాపన చేస్తూ ఉంటారు. లంచం కోసమా, ఎవరికైనా ఫేవర్ చేయడానికా, లేదంటే సైకోయిజమా వాళ్ళకి తెలియాలి. నిరక్షరాస్యులైన సామాన్యులను అవమానిస్తూ వింత వింతగా ప్రవర్తించిన అధికారులెందరినో మనం చూశాం. అయితే అదే సామాన్యుడు తిరగబడి దర్జాగా తన పని చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ ఆఫీస్లో ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ ఘటన సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్యానికి కారణం ఏ జాబ్ సెక్యూరిటీ, బి పని ఒత్తిడి, సి తక్కువ జీతం, డి అసమర్థత. అయితే తాజాగా ఓ వృద్ధుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన గురించి కాకుండా తన గ్రామం కోసం ఆయన పోరాడిన తీరు అందరి మన్ననలు పొందింది. ఆలోచింపజేసేలా చేస్తోంది. అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగిన ఆయన చివరికి వినూత్న రీతిలో తన నిరసన తెలిపాడు. ఫైనల్ గా ప్రభుత్వమే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు. ఇంతకీ ఎవరాయన? ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆయన ప్రాబ్లం ఏంటి? ఏం చేశాడు అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. ముఖేష్ ప్రజాపతి అనే వ్యక్తి మధ్యప్రదేశ్లోని కంకారియా విలేజ్లో నివాసముంటున్నాడు. ఇతను ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. వ్యవసాయమే జీవనాధారంగా నమ్ముకున్న రైతు. బతుకు బడ్డి లాగాలంటే రోజూ తీవ్రంగా శ్రమించాల్సిందే. కూలి పని చేస్తే గాని పూట గడవని పరిస్థితి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా తన స్వగ్రామంలో జరుగుతున్న కొన్ని పనులు ముఖేష్కు నచ్చలేదు. వాటి వల్ల గ్రామ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరూ నోరు మెదపడానికి కూడా ముందుకు రావడం లేదు. మొదట్లో కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నాడు. కానీ చూసి చూసి విసిగిపోయి ఓ రోజు వాళ్ళను ఎదిరించాడు. మీరు చేస్తున్న పని తప్పంటూ హెచ్చరించాడు. కానీ వాళ్ళు ముఖేష్ మాటలను పట్టించుకోకపోగా అవమానపరిచారు. దీంతో ఆయన గవర్నమెంట్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆఫీస్‌కు వెళ్లాడు. కంప్లైంట్ తీసుకున్నారు అధికారులు. అయితే యాక్షన్ మాత్రం లేదు. ఏదో తూతూ మంత్రంగా చూస్తున్నాం, చేస్తున్నాం అంటూ కాలయాపన చేశారు. ఇది ఇక్కడ కాదు, వేరే డిపార్ట్మెంట్‌కి వెళ్ళాలి, వేరే ఆఫీస్‌కు వెళ్ళాలి అంటూ ముఖేష్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. వాళ్ళు చెప్పినట్టల్లా అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాడు ముఖేష్. ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటే ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా గత 7 ఏళ్లుగా ఆయన దాదాపు 1000 ఫిర్యాదులు ఇచ్చాడు. అయినా ఆయనకు న్యాయం జరగలేదు. అయినా సరే ఏ మాత్రం భయపడకుండా తన సమస్య ఏదో ఒకరోజు పరిష్కారం అవుతుందని బలంగా నమ్మాడు. సమస్యను విడిచిపెట్టకుండా చివరి వరకు పోరాడాడు. అయితే ఎంతకు ప్రభుత్వ అధికారులు తలగ్గుకపోయేసరికి ఆయనకు ఓ ఐడియా వచ్చింది. ఐడియా ఆయనకే వచ్చిందా, వేరే ఎవరైనా ఇచ్చారో తెలియదు గాని సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. చివరకు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే, గత 7 సంవత్సరాల నుంచి విలేజ్లో జరుగుతున్న ఆక్రమణలు, కబ్జాల గురించి ఆయన ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ పోగు చేశాడు. వాటన్నిటినీ ఒకదానితో ఒకటి చిన్న దారంతో కట్టి దండలాగా మెడకు తగిలించుకున్నాడు. నెత్తి మీద చెప్పులు పెట్టుకుని రోడ్డు మీద పాకుతూ తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ సన్నివేశాలను చూసిన స్థానికులకు మొదటగా విషయం అర్థం కాలేదు. నవ్వుకున్నారు. కొందరేమో అయ్యో పాపం అంటే, మరికొందరేమో ఏదో ఉంది అంటూ ఆలోచనలో పడ్డారు. ఇలా ఎవరి ఆలోచనకు తగ్గట్టు వాళ్ళు ఊహించుకోవడం మొదలుపెట్టారు. చివరకు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ఆ ఫార్మర్ గట్స్ చూసి షాక్ అవ్వడం వాళ్ళ వంతైంది. ముఖేష్ అలాగే రోడ్డు మీద పాకుతూ కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాడు. ఇది గమనించిన కలెక్టర్ ఆయన దగ్గరకు వచ్చి విషయం గురించి ఆరా తీశారు. తప్పకుండా న్యాయం చేస్తామని ఆ రైతుకు భరోసా ఇచ్చారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కమిటీ వేసి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా కేసు విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు ఆ కలెక్టర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వంపై పోరాడిన తీరు పట్ల ముఖేష్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఒక్క రోజులోనే ముఖేష్ స్టార్ అయిపోయాడు. ఓ సామాన్యుడి పవర్ ఎలా ఉంటుంది, తిరగబడితే ఇంకెలా ఉంటుందో ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.